ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి 1.25 కోట్ల ప్రమాద బీమా శాలరీ అకౌంట్ ఉన్న వారందరికీ వర్తింపు. బ్యాంకులతో రాష్ట్ర ఆర్థిక శాఖ చర్చలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రికార్డు స్థాయిలో 1.25 కోట్ల నుంచి 1.5 కోట్ల వరకు ప్రమాద బీమా పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ వివిధ బ్యాంకుల యాజమాన్యాలతో అంతర్గత చర్చలు జరుపుతోంది. బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో ప్రమాద, ఆరోగ్య బీమా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. సింగరేణి సంస్థే స్ఫూర్తిగా. సింగరేణి ఉద్యోగులు, కార్మికులు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే బాధిత కుటుంబానికి ₹1 కోటి బీమా ఇచ్చేలా సంస్థ పలు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంది. శాలరీ అకౌంట్ ఉన్న ప్రతి కార్మికునికి ₹1 కోటి ప్రమాద బీమా పథకాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు బ్యాంకులు అమలు చేస్తున్నాయి. సింగరేణి అమలు చేస్తున్న ఈ పథకాన్ని చూసి కేంద్ర బొగ్గు శాఖ స్పందించి దేశంలోనే అతిపెద్ద బొగ్గు కంపెనీ కోల్ ఇండియాలో సైతం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే శాలరీ అకౌంట్ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంకులు పలు సదుపాయాలు కల్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంకు కల్పిస్తున్న సదుపాయాలు. ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి బ్యాంకు ₹1 బీమా చెల్లిస్తుంది. విమాన ప్రమాదంలో మరణిస్తే 1.6 కోట్లు, రూపే డెబిట్ కార్డు ఉంటే మరో ₹1 ఇస్తుంది. శాశ్వత వైకల్యం సంభవిస్తే ₹1, సహజ మరణం అయితే 10 లక్షలు అందజేస్తుంది. నెలకు $2,495 ప్రీమియం చెల్లిస్తే గరిష్టంగా ₹30 లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తుంది. ఏడాదికి ఒకసారి ఆరోగ్య పరీక్షలు ఉచితం. ఇంతకన్నా మెరుగ్గా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ప్రమాద బీమా, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు బ్యాంకులతో చర్చిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఈనాడుకు తెలిపారు. ఇప్పటికే కొన్ని బ్యాంకులు అనేక సౌకర్యాలు, రాయితీలు అమలుకు ముందుకొచ్చాయని, ఇంకా ఎక్కువ బీమా ఇచ్చేలా ఒప్పించేందుకు చర్చిస్తున్నామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వివరించారు. ఈ నేపథ్యంలో తాము అమలు చేస్తున్న ₹1 ప్రమాద బీమాను ₹1.5 పెంచేలా బ్యాంకులతో చర్చిస్తున్నట్లు సింగరేణి వర్గాలు తెలిపాయి.